ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు సాటర్డే, శనివారం అండ్ రేపు ఆదివారం కనుక ఆదివారం గురించిన ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. చాలామంది సండే సర్వీస్ని నిర్లక్ష్యం చేస్తారు. అయితే కీర్తనకారుడు 122వ కీర్తన 1వ వచనంలో ఇలా అంటున్నాడు ఏంటంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదాం రండని జనుల్లో నాతో అనినప్పుడు నేను సంతోషించితిని అనే మాట కీర్తనకారుడు అంటున్నట్టు మనం చూస్తాం. ఈ రోజుల్లో చాలా పనులకి మనం ప్రాముఖ్యత ఇస్తాం. ఒకవేళ మనం కాలేజ్కి వెళ్ళాలంటే టైంకి వెళ్తాం, ఏదైనా పనికి వెళ్ళాలంటే, ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా టైంకి ఆఫీస్లో ఉంటాం. కానీ చర్చ్ కంటే మాత్రం చాలామంది లేట్ చేస్తూ ఉంటారు, ఆలస్యం చేస్తూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళకున్న పనులు చూసుకొని ఆ పనులు అయిపోయిన తర్వాత ఏదో చివరిలో చర్చ్కి వెళ్దామనే వాళ్ళు ఉంటారు. కొంతమంది నేను చూశాను, కొన్ని చర్చెస్లో ఏంటంటే కరెక్ట్గా కానుకలు వేసే టైంకి, ఒకవేళ ఏదైనా స్నాక్స్ పెడితే అవి పెట్టే టైంకి వెళ్తూ ఉంటారు. చాలామందికి చర్చ్ అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. చర్చ్కి వెళ్ళే వాళ్ళు వాక్యం అయిపోయిన తర్వాత వెళ్దాంలే, లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు వెళ్దాం, లేకపోతే ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్దాం అని ఇలా చర్చ్ గురించి మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. వేరే వేరే పనుల్లో మాత్రం ఆ పనుల గురించి చాలా సీరియస్గా ఉంటారు. కానీ చర్చ్ విషయంలో మాత్రం అలా ఉంటారు. మీరు ఒక క్రైస్తవుడిగా, ఒక బిలీవర్గా, దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తిగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, చర్చికి ఖచ్చితంగా సమయానికి మనం వెళ్ళాలి. మనం ఆఫీస్కి, స్కూల్కి, ఇంకా వేరే వేరే పనులకి మనం ఎలా టైంకి వెళ్తామో అంతకంటే సీరియస్గా చర్చ్ని సీరియస్గా తీసుకొని మనం చర్చికి టైంకి వెళ్ళాలి. మిస్సిసిపి అనే రాష్ట్రంలో కొలంబస్ అనే ఊర్లో ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ కట్టబడిందట. ఆ ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ కట్టబడిన తర్వాత దాని గురించి ఒక న్యూస్ పేపర్లో వచ్చిందట. ఆ న్యూస్ పేపర్లో చర్చ్తో పాటు చర్చ్కి వచ్చే వాళ్ళ గురించి కూడా కొంతమంది గురించి ఆ న్యూస్ పేపర్లో న్యూస్ వేయించారంట ఆ చర్చ్ వాళ్ళు. అయితే ఎవరి గురించి ఆ చర్చ్తో పాటు ఆ న్యూస్లో వేయించారంటే, చర్చ్ పాస్టర్ గారి గురించి కాదు, చర్చ్ యొక్క సంఘ పెద్దల గురించి కాదు. ఆ చర్చ్కి 2 అక్కా చెల్లెళ్ళు చాలా టైంకి ఆ చర్చ్కి వచ్చేవాళ్ళంట. దానిలో ఏముందని మీరు అనుకోవచ్చు. అయితే ఆ అక్కా చెల్లెళ్ళకి వాళ్ళకి చాలా పశువులు ఉన్నాయంట. వాళ్ళు ప్రతిరోజు ఆ పశువుల పనులు చేసుకోవాలి. సండే అయితే ఇంకా ఎక్కువ మార్నింగ్ టైమే, ఇంకా ఎర్లీగా లేచి ఆ పశువుల పనులన్నీ వాళ్ళు చూసుకొని, అదంతా చూసుకొని చర్చ్కి వచ్చేవాళ్ళంట. ఎన్ని పనులున్నా కానీ, ఎంత వర్క్ ఉన్నా కానీ సండే మాత్రం ఖచ్చితంగా చర్చ్కి టైంకి వాళ్ళు వచ్చేవాళ్ళంట. అందుకే ఆ చర్చి గురించి ఆ న్యూస్ పేపర్లో వేసినప్పుడు వీళ్ళ పేర్లు కూడా ఆ న్యూస్ పేపర్లో వేసారంట. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏదైనా పని ఉందంటే చర్చ్కి ఆగిపోతాం, ఏదైనా వర్క్ ఉందంటే ఆ వర్క్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈరోజు చర్చ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చర్చ్కి మనం టైంకి వెళ్ళడాన్ని బట్టి మనం దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో తెలుస్తుంది. కాబట్టి ఒక విశ్వాసిగా మనం ఈ విషయాన్ని మనం నేర్చుకుందాం, మన జీవితాల్లో మనం పాటిద్దాం. చర్చ్కి టైం వెళ్ళడం మనం పాటిద్దాం. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ప్రభా, యెహోవా మందిరమునకు వెళ్ళుదాము అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుకుని అని కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ప్రభా. అయ్యా అవును ప్రభా, ఈరోజు మేము చాలా పనులు బట్టి మీ సన్నిధిలో గడపలేకపోతా ఉన్నాం, సంఘానికి రాలేకపోతా ఉన్నామేమో ప్రభా. కానీ చర్చ్కి మేము టైంకి రావడానికి, ఖచ్చితంగా మేము ప్రతి సండే చర్చ్కి అటెండ్ అవ్వడానికి మీ కృప చూపించండి. ఇప్పటి వరకు మేము అలా లేకపోతే మమ్మల్ని క్షమించండి నాయన. మీకు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.